హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త విడత మనం వస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ వైడ్ అనేవి ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి నర్సింగ్ నెంబరు, అదేవిధంగా మిలిటరీ నెంబరు, అదేవిధంగా ఆర్పిటిఎం నెంబర్ ఉంటుంది కదా, అది ఏ సంవత్సరం రిజిస్ట్రేషన్ అది మొత్తం టోటల్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే దీనిలో మనం ఏ విధంగా పేమెంట్ చేసుకోవాలి, ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి విషయాన్ని మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీద క్యాండిడేట్ నేమ్ ఏ విధంగా సర్టిఫికేట్లో నేమ్ ఉందో అదేవిధంగా సర్టిఫికేట్ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, అదేవిధంగా రిలేషన్స్. మీ సర్టిఫికేట్లో ఆల్రెడీ డాక్టర్ ఆఫ్ ఉందా, ఫాదర్ ఆఫ్ అదే సన్ ఆఫ్ ఉందా, లేదా వైఫ్ ఆఫ్ ఉంటుంది. చాలామందికి మ్యారేజ్ అయితే చేస్తారు కదా నర్సింగ్, వాళ్ళకి ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం చూసుకోవాలి. అక్కడైతే మనం అక్కడ అదే విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. స్పెల్లింగ్స్ కూడా ఏమీ డిఫరెంట్ లేకుండా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇంతకుముందు చేసే సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్ని దగ్గర పెట్టి మరీ చూసుకోవచ్చు. అందులో నేమ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది, ఆ విధంగా ఇవ్వాలి. అదేవిధంగా మన క్యాస్ట్ డేట్ అనేది ఉంటుందో ఆ క్యాస్ట్ అయితే తెచ్చుకోవాలి. ఇక్కడ మన క్యాస్ట్ డేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కాకుండా సబ్ క్యాస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎస్ అయితే మాలని ఉంటుంది, అదేవిధంగా బీసీడీ పూలు ఉంటాయి, వెల్మ, అదేవిధంగా కాపు, కళింగ, సీమ ఏవి ఉంటాయి. ఆ విధంగా ఆ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏ స్టేటు ఏ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది, అది కూడా మనకి మెన్షన్ చేసి అయితే ఉంటుంది. అదేవిధంగా మన అడ్రస్ కూడా పూర్తిగా డోర్ నెంబరు, అదేవిధంగా స్టేట్ నేము, డిస్ట్రిక్ట్ నేము, పిన్ కోడ్ ఈ విధంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సేమ్ అడ్రస్సా లేదా ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని పెడతాం, లేదా అక్కడ నో అని ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నర్సింగ్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఇవన్నీ ఇచ్చేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ నెంబర్లు, అదేవిధంగా వ్యాలిడ్ డేట్లు, ఎండింగ్ డేట్లు అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏమైనా మీకు అర్థం కానట్లయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంకా పూర్తి వీడియోని ఇంకోటి మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, నర్సింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ డేట్, స్టార్టింగ్ డేట్, రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయింది, అది వ్యాలిడ్ ఎంతవరకు ఉంది అనే విషయాన్ని, అదేవిధంగా ఎంఐడి మిడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ సేమ్ అంతే, అదేవిధంగా పిహెచ్ఎన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది కదా, దాని నెంబరు, అదే వ్యాలిడ్ డేటు, ఈ మూడు అయితే ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. మన ఛానల్ ఇంతవరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీకు ఉపయోగపడితే చూడండి, లేకపోతే లేదు, పర్లేదు, ఇబ్బంది లేదు. ఈ విధంగా మనం అయితే 3 రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే ఇచ్చేసుకున్నాము. ఇచ్చిన తర్వాత మనకి రెన్యువల్ రిసిప్ట్ నెంబరు, మనకి రెన్యువల్ ఇంకా అవ్వలేదు కాబట్టి రిసిప్ట్ నెంబర్ అయితే మనకి ఆటోమేటిక్ రాదు, దాన్ని అలా ఉంచవచ్చు. ఓకే, ఈ విధంగా కింద ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రైట్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం రీచెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలా ఇచ్చిన తర్వాత మనం బీఎస్సీ ఎన్ని సంవత్సరాలు చేసామని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 4 years 4 years 2 years 2 years ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత మనం ఏ కాలేజీలో చదివామో ఆ కాలేజ్ నేమ్ని ఫస్ట్ ఒక 3-4 letters అయితే మనం టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ కాలేజ్ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకేలాంటి కాలేజ్ వస్తే చివరిలో మన డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది కదా, ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ప్రకారం మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మన కాలేజ్ నేమ్ని. అది కాకుండా యూనివర్సిటీ కూడా మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ నేమ్ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ తర్వాత రెన్యువల్ చేసేటప్పటికి యూజ్ అయ్యే ఈమెయిల్ ఐడి ఉంటుందా, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబర్ అయితే మనమైతే మెన్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీలైతే పాస్పోర్ట్ నెంబర్ ఉంటే పాస్పోర్ట్ ఐడి ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మనం ఈ విధంగా అయితే ఇక్కడ మనం ఇచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబర్ ఇచ్చాము, అదేవిధంగా ఆధార్ నెంబర్ ఇచ్చాము. ఈ రిజిస్ట్రేషన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా మీకు డౌట్ ఉన్నా సరే, ఇంకేమైనా సరే మీరు మెసేజ్ చేయొచ్చు. ప్రతి మెసేజ్కి మనం రిప్లై ఇస్తాము, ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తాము. అది లేకపోతే మన నెంబర్ డిస్ప్లే ఉంటుంది, ఫోన్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. లేకపోతే మా ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఈమెయిల్ డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి కన్నా మీరు మీ ప్రాబ్లమ్ సెండ్ చేయొచ్చు, మేము దానికి రెక్టిఫై చేయడం ఖచ్చితంగా చేస్తాము వీరంతవరకు. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన కమ్యూనికేషన్ అడ్రస్, అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్, ఈ 2 ఉంటాయి కదా. కమ్యూనికేషన్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ వేరువేరుగా అయితే వేరువేరుగా ఇవ్వండి, లేకపోతే 2 ఒకటైతే సేమ్ అది ఇచ్చి పర్లేదు, దానికి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ కమ్యూనికేషన్ అడ్రస్లో మన కంట్రీ, అదేవిధంగా స్టేటు, డిస్ట్రిక్టు, అదేవిధంగా మన అడ్రస్, మెయిన్ అడ్రస్ అయితే ఇచ్చుకోవాలి. ఎక్కడైతే మనకి రిజిస్ట్రేషన్ నర్సింగ్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ మిడ్ వైఫ్ సర్టిఫికేట్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ పిహెచ్ఎన్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఈ 3 కూడా మనం జేపీజీ డాక్యుమెంట్ రూమ్లో మనం ఇలా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. కానీ అప్లోడ్ చేసే ముందు రీసబ్మిట్ చేసే ముందు ఒకసారిగా మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి రీచెక్ చేసుకోవడం చాలా బెటరు.
ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా సర్టిఫికేట్లు మనం ఏ అప్లోడ్ చేసామో అవన్నీ ఉంటాయి. చేసి రీసబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పు ఉన్నట్లయితే మనకి అక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ అనేవి 50 KB 100 KB లోపు ఉండవలసి ఉంటుంది. అదే మనకి అక్కడ మళ్ళీ చూపించింది. చూపించేటప్పుడు మళ్ళీ అది 100 KB లోపు బిలో ఉన్నట్టుగా మనం క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. మనం ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఈ రిసిప్ట్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆఫీస్లో కూడా మనం సబ్మిట్ చేసి క్యాష్ రూపంలో కూడా మనం అమౌంట్ ఇచ్చుకోవచ్చు.